హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు పెసర పంట సాగు వివరాలు చెప్తాను ఈ వీడియోలో. పెసర పంటని మనము 3 కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్, అలాగే రబ్బీ, మళ్ళా తర్వాత వేసవిలో కూడా సాగు చేస్తారు. అదేవిధంగా మనం విత్తుకునే టైం చూసుకున్నట్లయితే ఖరీఫ్‌లో జూన్, జూలైలో సాగు చేస్తారు, అంటే విత్తుకుంటారు. అదేవిధంగా రబ్బీలో అయితే అక్టోబర్, నవంబర్, అదేవిధంగా మళ్ళా వరి పంట కోసిన తర్వాత అయితే నవంబర్, డిసెంబర్లో విత్తుకుంటారు. వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఈ పంటని మనము విత్తుకుంటారనమాట టైమింగ్. అదేవిధంగా మనము విత్తుకునే భూమి, ఎటువంటి భూమిలో మనం పెసరని సాగు చేసుకుంటామంటే, పెసరని చూసుకున్నట్లయితే ముఖ్యంగా దాదాపు అన్ని నెలల్లో సాగు చేసుకోవచ్చు. కానీ చౌడు, అలాగే మురుగునీరు నిలిచే నెలల్లో అయితే ఈ పంట రాదు అనమాట. అదేవిధంగా మనము విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 6-7 కిలోల విత్తనం సరిపోతుంది ఖరీఫ్‌కి అయితే. అదేవిధంగా రబ్బీ మరియు వరి మాగాణిలో మనము ఈ పెసరను సాగు చేసుకున్నట్లయితే 1 ఎకరానికి 10-12 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. అదేవిధంగా వేసవి పంట మనము విత్తుకున్నట్లయితే వేసవి కాలంలో మెట్ట ప్రాంతానికి చూసుకున్నట్లయితే 6-7 కిలోల విత్తనం అనేది 1 ఎకరానికి సరిపోతుంది.